ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి వారిద్దరు స్తుతిస్తున్నారు. ఎలా వస్తుంది? వారిద్దరు అంటే తౌ నవతః. తౌ నవత నువతహనా నువతః. నువతహ. ఉత్తమం. సో ఇప్పుడు ఇది మొత్తం ఇంకా లట్లకారం అంతా కంప్లీట్ గా వచ్చేసింది కదా మీకు. అవును. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ లో మనము ఒక్కటి నేర్చుకోవడానికి 2 సెషన్లు పట్టింది. సో ఇప్పుడు 10 ధాతువులను మీరు టకా టకా 9 రూపాయలు చెప్పేసిండ్రు. ఎంత ప్రోగ్రెస్ అయిందో చూడండి, అవునా కదా? చాలా మంచి ప్రోగ్రెస్ అండి, మంచి ప్రోగ్రెస్. సో అంటే ఏంటి, 10 times 9, 10 times 9 ఎంత? 90 అవునండి. రూపాయలు మీరు చెప్పేసిండ్రు. ఎంతసేపట్లో? 20 నిమిషాలలో చెప్పేసిండ్రు. అవునండి. యా, దట్ ఈస్ అదంతా మీ తాలూకు మీరు ఇచ్చిన ట్రైనింగ్ వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. వీఆర్ ఏబుల్ టు పికప్ విత్ యూ. అది కాదులే కానీ. యా, తలవ. ఓకే. సో ఇప్పుడు మనము లట్ అయిపోయింది, లోటు చేద్దాం. గురువు గారి కృపా కటాక్షం. అయితే ఇక్కడ లోటు చేద్దాం. లోటు కన్నా ముందు లంగ్ చేద్దాం, ఓకేనా? లంగ్ లకారం చేద్దాం. లంగ్ లకారంలో ఎలా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు రిగతవ్, అవునా? సో రిగతవ్కి మనకి ఏమొచ్చింది ఇక్కడ? రి అన్నప్పుడు మనకి రియా వచ్చింది, ఎందుకంటే ఇక్కడ అకారం ఉంటుంది కాబట్టి. చేసేదంతా కూడా తుదాది గణమే, ఇంకా మనం చేసేది తుదాది గణమే కాబట్టి ఏమొస్తుంది? రియా, అవునా? ఈ యంగ్ ద్వారా రియా వచ్చింది. అర్థమైందా ఇంతవరకు? రియా అనేది వచ్చింది. ఈ రియాకి మనకి ఇక్కడ ముందు ఒకటి వస్తుంది, తర్వాత చివరిగా ఒకటి వస్తుంది, అవునా? అదేంటో చూద్దాం. సో ఇప్పుడు రకారం, ఈ ధాతువు అనేది దేంతో మొదలైంది? 1 minute కదా. రీ అనేది ధాతువు, అందులో ఇయంగ్ ఈ ఉంది కాబట్టి ధాతువులో ఈ ఉంది కాబట్టి ఇయంగ్ ఆదేశం అవుతుంది. అయినప్పుడు మనకి గకారం పోతే ఈ మిగులుతుంది. ఈ ఆకారాన్ని కలుపుకున్నాము. ఈ షప్పులో వచ్చే ఆకారాన్ని కలుపుకున్నాం. షప్పులో కాదు, షాలో వచ్చే ఆకారం. షప్పులో వస్తుంది ముందు, తర్వాత తుదా దివ్య షా ద్వారా మళ్ళీ షా అవుతుంది అపవాదంగా. సో దానినే ఇక్కడ కలుపుకున్నాం మనం, షప్పులో ఉన్న ఆకారాన్ని కాదు. అది రియా. అవునండి, సారీ. షప్పులో ఉన్నది అంటే షప్పలుగా పెద్దానికి వస్తుంది. షప్ వస్తుంది, అపవాదంగా షా వచ్చింది. అంతవరకు అంటే అది రీక్యాప్ అనమాట. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఇది షప్ అన్నారనుకోండి, బాధిగణం అయితే ఏమైపోయేది? మనకి రీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ యకారం రాదు, ఏమైతుంది ఇక్కడ? ఈ రీకి ఏమైతుంది? గుణం అవుతుంది. రీకి ఏమైతుంది? రే అవుతుంది. సో రే తర్వాత ఆ తర్వాత తి, ఇలా వస్తుంది. ఏ వర్ణం తర్వాత అచ్చు ఉంది, ఏ వర్ణం తర్వాత అచ్చు ఉంది, ఏం కావాలి అది? తర్వాత అప్పుడు ఏమొస్తుంది? ఆ య్ అంటే ఆయా, ఆయా తి, ఏమైంది? అది రాయాతి, అలా వస్తుంది. అర్థమైందా? అది సో షప్ ఉంటే అలా అవుతుంది, రూపము వచ్చేది వేరేలాగా వస్తుంది అనమాట. షా ఉంటే ఇలా వస్తుంది, దానికి గుణం కాదు, గుణం కాకుండా ఇంకా వేరే సూత్రం వస్తుంది. ఏకోయన చీ కూడా పనిచేసే అవకాశం ఉన్నా కూడా ఇది ఒక ధాతువుతోని చేస్తున్నాం కాబట్టి అక్కడ ధాతువుకి ఒక 2 శబ్దాలకి అలా చెయ్యాలి అని చెప్పింది ఉంది. ఒక శబ్దంకి, ఇంకొకటి గణానికి, ఒక గణానికి మొత్తానికి, అవునా? సో ఇలా రావాలి అని చెప్పింది. ఈ అంగు ఉవంగులు, ఇకారము ఉకారము ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మనకి రీ అనేది రకారం కదా. ఈ రకారం దేంతో మొదలైంది? అచ్చా హల్లా. దేంతో మొదలైందంటే మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి, అచ్చా హల్లా అనేది. ఓకే, హల్తో మొదలైంది, దీంతో మొదలైంది. హల్తో మొదలైతే ఏం కావాలి? అట్టు రావాలి, ఆదేశం, ఆగమం, అవునా? ఒకవేళ అచ్చుతో మొదలైతే ఆట రావాలి. ఆట వచ్చిందంటే ఏమొస్తుంది? ఆటశ్చ వచ్చి వృద్ధి జరుగుతుంది. అవును, ఆటశ్చ వచ్చి వృద్ధి జరుగుతుంది. ఈ అట్ట వచ్చిందంటే ఏమవుతుంది? ఏం కాదు. ఏమవుతుంది? గుణము అక్కడ ఏముంటే అది అవుతుంది అనమాట. ఓకేనా? అది చూసుకోవాలి. ఓకే, ఇంతవరకు అర్థమైందా ఇది? ఓకే. సో ఇప్పుడు మనకి ఏం రావాలి ఇక్కడ ముందు? అట్టు. అట్టు అంటే ఇప్పుడు మళ్ళీ అది ఎక్కడ పెట్టాలి అంటే ఆద్యంతో టకితో పరిభాష సూత్రం వచ్చి ఏం చెప్తుంది? నువ్వు దేంతో తీసుకొస్తున్నావు? ఏ లంగ్ రూపం చెప్తున్నాము ఇప్పుడు?
లంగే ఏం లంగ్ అంటే కాదు, ఏమి లం కాదు. ఏ ఆ, లకారం, ఏ ఏ లకారం? లకారం? లోట్ అన్నారు లంగని కదా మీరు. లంగ్ అన్నాం కదా. అవునా, ఓకే. నేను లోట్ అనుకుంటున్నాను. లోట్ అన్నాను మళ్ళీ మార్చేసిన. ఓకే. లోట్ అని చెప్పినాను. లోటుకి లింక్ లంగ్ ఉంటది కదా, లోటో లంగ్ వత్ అంటాం, అందుకే లంగ్ ఫస్ట్ చెప్పుకుందామని ఓకే అండి. అది చెప్పాను. తర్వాత మళ్ళీ మార్చిన. తర్వాత ఇదేంటి అట్ రియ్యు, తర్వాత లంగ్ అన్నాము. ఎప్పుడైతే లంగ్ ఉందో తిప్పి ఏమైపోతుంది? వచ్చి ఉమ్, ఆ, ఆ, వికారం ఇతశ్చ. ఇతశ్చ వచ్చి ఇది గకారం ఇత్ అయినటువంటిది, అంటే గిత్. గిత్ లకారంలో ఏమైపోతుంది? ఇతశ్చ. అవునా? ఇతశ్చ. వికారానికి లోపం. అవును. ఇతశ్చ ఏం అప్పుడు చెప్తుంది? గ- ఉమ్, వికారానికి లోపం చేయమన్నది ఇతశ్చ. అవునా? సో ఇప్పుడు చెప్పండి. అట్టులో టకారం పోయింది. ఏమైంది అది? అరియత్. అరియత్. ఓకేనా? పి వస్తుంది. పి ఏమైనా వస్తుంది చెప్పండి ఇక. ఇదేంటిది? అరియత్. అపియత్. అపియత్. నెక్స్ట్ నేను ఇక్కడ రాయను, జస్ట్ ధాతువులనే చెప్పండి చూసుకుంటూ. పి అనేది పి చెప్పాం. అపియత్. అపియత్. అభియత్, అధియత్, అక్షియత్, క్షి, అక్షియత్, గు, ఆగండి. అగుహత్, అగుహత్ కాదమ్మా. గు అనేది ఏమైనది? గువా. గు ఏమైనది? గువ, అగువత్, అగువత్. తర్వాత అధ్రువత్, ధృ, అధ్రువత్, అధ్రువత్, అధ్రువత్. తర్వాత కుంగ్. కుంగుకి ఏం కావాలి? ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ. అకువతేనా? ఆగండి ఇక్కడ ఆగండి అమ్మా. ఫస్ట్ ప్రత్యయాలు చూసుకోవాలి మీరు. దానికి ఇష్టం ఉన్నట్టు చెప్పకుండా మనం ఏం చేయాలి? ప్రత్యయాలను చూసుకోవాలి ఫస్ట్ కదా. అవునా కదా? మనకి ప్రత్యయం ఏమొస్తుంది? తా. ఆత్మ అనే పదానికి తా. ఇక్కడ ఈ లేనే లేదు, ఇంకా తు ఎందుకు వస్తుంది? సో అప్పుడు ఏమొస్తుంది? అకువత. అకువత. ఉత్తమం. అర్థమైందమ్మా? అదే అనువత, అనువత్, సారీ, నకారం అవుతుంది అది. ఇది కుంగుని అర్థము కంప్లీట్ గా, ఎందుకంటే ఇది ఆత్మనేపథ ధాతువు అని తెలియాలని. చెప్పండి. ధూ. తర్వాత ఏముంది? చివరిది ఏముంది? షో. ఓకే, చెప్పండి ఇప్పుడు. అకువత్. అవునా? అనువత్, అనువత్. ఇది అకువత. ఇదేంటిది? అకువత. అకువత. అదే అకువత. అనువత్, అనువతానా? కాదు, అనువత్. తర్వాత అనువత్, షో. అది అసువత్, అసువత్, అసువత్. ఉత్తమం. ధూ. అధువత్, అధువత్. షకారంతో. ఉత్తమం. సూపర్ అమ్మా. ఇక్కడ ను అనేది ఏమైంది? ను. నుగా నుగా మారింది. ఈ షు అనేది ఎలా మారింది? సు. సకారంగా మారింది. ఓకేనా? ధ్రువ్ ఏమైంది ఒకసారి చెప్పండి. ధ్రువ్ ధ్రువ్ ఏమైంది చెప్పండి. ఉకారం కదా. అధ్రువత్, అంతే. అధ్రువత్. అధ్రువత్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసింది. అవునా? ఇప్పుడు ఏంటిది? ద్వివచనం. ఓకేనా? ద్వివచనంలో ఏంటిది? తస్. అవునా? తస్కి మీకు గుర్తు రావాలి. గిత్తు లకారంలో తస్ తస్ థమిపాం తాం తం తామహ. అవునా? సో ఇప్పుడు తస్కి ఆదేశం ఏంటి? తామ. ఇప్పుడు తు ప్లేస్ లో ఏం పెడతారు మీరు? తాం పెట్టండి. చెప్పండి. అరియతాం, అరియతాం. ఉత్తమం. చెప్పండి ఇంకా. అపియతాం, అపియతాం, అధియతాం, అక్షిపయతాం,
క్షిపాయ అక్షియతాం అక్షియ అక్షియతాం మెల్లగా చెప్పండి. అగుయతాం అగుయతాం. ధ్రువ్ ఇదేంటి గుయతాం ఎందుకు వస్తుంది? ఊ ఉంది ఇక్కడ. ఆ, అద్భుయతాం ఒక్క నిమిషం. గు ఊ ఉంది ఇక్కడ. ఊ ఉంటే ఏమొస్తుంది? ఉవంగ్. ఉవంగ్ అగువతాం అగువతాం. నెక్స్ట్ అద్భువతాం ఇక్కడ ఆగండి. కుంగు కుంగుకి ఆగండి. సో కుంగుకి ఏంటిది మనకి? త ఆథాం. ఏంటది? ఆథాం. ఆథాంలో ఏమైంది అది? ఆథే అవుతుంది. ఎందుకు అవుతుంది? టిత్తు లకారమా మనం చేసేది? నిత్ గిత్. ఆత్మనేపది. గిత్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి అమ్మ ఆత్మనేపది కాదు, వాళ్ళు చెప్పేది లకారం గురించి చెప్తున్నారు, పది గురించి చెప్పట్లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అదంత అంగం ఉంది. అదంత అంగం తర్వాత ఏం కనిపిస్తుంది? ఆథాం. కనిపించింది. ఏం కావాలి? ఇందులో కలిసిపోతుంది ఈ ఆగమంగా వస్తుంది. ఈ ఆదేశం వస్తుంది. ఈ ఆదేశం అయిన తర్వాత ఇక్కడ థా కనిపించింది. లోపో ఎవరు బలి. సో ఇప్పుడు ఈ కలిపితే ఏమైంది? ఏ అయింది. ఆగండి. ఇప్పుడు మనకేంటి? ధ్రువ్. ధ్రువ్ కాదు, కుంగ్. అవునా? సో కుంగులో ఉకారం ఉంది. ఉకారానికి ఏమొచ్చింది? వకారం. ఉవంగ్. అవునా? ఉవంగ్. కాబట్టి వాకి ఏమైంది? ఏ కలిసింది. చెప్పండి అది. ఏమైంది? తినేసిండ్రా? అకువేతాం. మనం చేసేది ఏంటి? లంగ్ లకారం కదా. సో లంగ్ కాబట్టి మీకు వస్తుంది కదా స్టార్టింగ్ లో. అవునా? అంతేనా? అకువేతాం. ఏంటి? అకువేతాం. అకువేతాం అట్లా చెప్పొద్దు. అకువేతాం. ఓకేనా? అని చెప్పుకొని కువేతాం అని కంప్లీట్ గా చెప్పాలి. అక్కు చెప్పి వేతాం అట్లా చెప్పొద్దు, అది రాంగ్, అది ఉండదు. ఓకేనా? ఇప్పుడు నో ఉంది. నో ఏమైతుంది చెప్పండి. మీరే చెప్పండి ఇక. అకువేతామే. ఇక్కడ చూడండి, ఆథాం. అమ్మ ఆథాం ఏంటది? ఆథాం ప్రత్యయం. ఆథాం ప్రత్యయంకి ఇక్కడ మనం చేసేది ఏ లకారము? గిత్ లకారం. ఏం చేస్తున్నాము? గిత్ లకారం కాబట్టి టీత ఆత్మనే పదానం టేరే వస్తుందా? ఎందుకు రాదు? ఎందుకు వస్తుంది? గిత్ వత్తు కాలేదు. గిత్ వత్తు కాదమ్మా. వినండి, కొంచెం వినండి ఫస్ట్. ఇప్పుడు ఇందిరా గారు వస్తుందన్నారు. టీతా అంటున్నాం. టీతా అంటే ఏంటిది? టీ. అవునా? టీతా అంటే ఏంటి? లకారం ఎత్తైనటువంటి టిత్. ఇది మరి టిత్తా మనం చేసేది? గిత్ కాబట్టి మనకి ఆ టీతా ఆత్మనే పదానం టేరే వస్తుందా? రాదు. ఇది ఇంతే ఉంటది. ఇంతే ఉంటే ఇంకేం చూసుకోవాలి? అంగంలో ఏముంది? ఇక్కడ మొదలైంది ఏంటిది? అచ్చుతో మొదలైనటువంటి ప్రత్యయం ఇది. ఆ అచ్చులో ఎక్కడ ఎలా ఉంది? ఉంది. అవునా? అచ్చులో ఉంటేనే మనకి ఈ అంగంతో ఎఫెక్ట్ అయ్యేది. అప్పుడు అక్కడ ఆదేశం అవుతుంది. ఎప్పుడు ఆదేశమైంది? ఇప్పుడు ఈ ఆథాం అనే ప్రత్యయం ఏంటిది? తింగ్ ప్రత్యయం. అది తింగ్ ప్రత్యయం అయ్యేప్పటికి అది ఏమైపోయింది? సార్వధాతుకం అయ్యింది. ఏమయ్యింది అది? సార్వధాతుకమైంది. సార్వధాతుకం అయితే మరి పిత్త చూసుకుంటాము. అదేంటిది? సార్వధాతుకము అపిత్. సార్వధాతుకం అపిత్ ఎప్పుడైతే అయ్యిందో దానికి ఏం రావాలి? అంగములో ఆకారం ఉంటే ఆ ఆకారానికి ఈ ఆదేశం వస్తుంది. ఈ రావడానికి కారణం ఏంటిది? సార్వధాతుకము అపిత్ అవ్వడము, తర్వాత ఆ ప్రత్యయము అచ్చుతో ఆతో మొదలవ్వడము, తర్వాత అదంతా అంగం ఉండడం. అర్థమైందా? ఇవన్నీ మనం చాలా ఇంతకు ముందే నేర్చుకున్నాం అవన్నీ. సో కాబట్టి అంత టైం పట్టుద్ది దీనికి.
కానీ అర్థమైందా లేదా? అర్థం కాకపోతే మళ్ళీ చేయొచ్చు. అదేం కాదు. అందరికి అర్థమైందా? అర్థం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఇక్కడ అదంతాంగం ఉండడం. ఫస్ట్ విషయం ఏంటిది? అదంతంగా. అదంతంగం ఉండడం. తర్వాత ఫస్ట్ దానికన్నా ముందు ఏం చేస్తాం మనము? ఈ ఫస్ట్ ఆథాంని చూసుకుంటాం. అవునా? ఆథాం ఏంటిది? అది తింగ్ ప్రత్యయం. తింగ్ ఫస్ట్ పాయింట్ ప్రత్యయం. తింగ్ ప్రత్యయం అండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? తింగ్ ప్రత్యయం. లింగ ప్రత్యయం. తింగ్ ప్రత్యయం అనగానే దానికి ఏం పేరు వచ్చింది? గిత్తు. సార్వధాతుకం. సార్వధాతుకం పేరు వచ్చింది. సార్వధాతుకం పేరు వచ్చిన తర్వాత అది ఎలాంటి సార్వధాతుకమో చూసుకుంటే ఏమైపోయింది? అది అపిత్ సార్వధాతుకం. అపిత్. ఏంటిది? అపిత్ అపిత్. సార్వధాతుకం. అపిత్ సార్వధాతుకం. పకారం లేదు ఇందులో కాబట్టి అపిత్ సార్వధాతుకమైంది. ఎప్పుడైతే అపిత్ సార్వధాతుకమైందో అది ఎలా పనిచేస్తుంది? గిత్తులాగా. గిత్తు లాగా పనిచేస్తుంది. ఇది అవసరం లేదు, ఈ పాయింట్ అవసరం లేదు మనకి. అపిత్ సార్వధాతుకమైంది, గిత్తులాగా పనిచేస్తుంది. ఓకే, అంతవరకు చాలు. సార్వధాతుకం వరకు చాలు. ఓకే, ఆ గిత్తుతోని అక్కడ మనకి పని ఉందా లేదా? ఆతోంగిత అంటున్నాం మనం, అవును. అవునా? సో ఆతోంగిత అంటున్నాం కాబట్టి ఏం రావాలి మనకి? అపిత్తు గిత్తు రావాలి. అవునా? అప్పుడు కావాలా? రావాలా వద్దా? రావాలి. 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 సో కాబట్టి ఇవన్నీ కూడా అవసరం. 4 పాయింట్స్ అవసరం మనకు. అవునా? సో ఆతోంగిత కూడా అవసరం. ఆతోంగితతోనే సూత్రంతోనే మనకి ఇక్కడ ఆకారానికి ఈ యు ఆదేశం వచ్చింది. ఓకేనా? ఈ ఆ అనేది ఏంటిది? గిత్ ప్రత్యయము. గిత్ ప్రత్యయం అని ఎలా అర్థమైంది మనకి? ఫస్ట్ అది తింగ్ ప్రత్యయము. తింగ్ ప్రత్యయం అనగానే మనకి అది సార్వధాతుకం అని పేరు వచ్చింది దానికి. అవునా? సార్వధాతుకం అని పేరు వచ్చిన తర్వాత అందులో ఎలాంటి సార్వధాతుకమో చూసుకుంటే ఏమైంది? అది అపిత్ సార్వధాతుకం అయ్యింది. అవునా? అవునా కదా? అవును. అపిత్ సార్వధాతుకం ఎప్పుడైతే అయిందో అది ఎలా పనిచేస్తుంది? గిత్వత్. గిత్ లాగా పనిచేస్తుంది. సో కాబట్టి అది గిత్ అయ్యింది. అవునా? సో గిత్ అయిన తర్వాత ఆకారానికి ఏం రావాలన్నారు? గిత్ ప్రత్యయంకి ఆకారం ఉంటే, గిత్ ప్రత్యయంలో ఆకారముతో మొదలైతే ఆ దానికి ఈ యు ఆదేశం రావాలి. అంటే ఆదేశం. ఈ యు ఆదేశం రావాలంటే అంగంతో కూడా లింక్ ఉంది దానికి. అదంతాంగం. అదంతంగా ఉండడం. అర్థమైందా? సో అదండి, 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. నాకు ఇయ్యి రావాలంటే 5 పాయింట్స్ గుర్తుండాలి. ఏమేమి? అదంతంగా ఉండాలి. తర్వాత సార్వధాతుకం. సార్వధాతుక అపిత్ అయి ఉండాలి. తర్వాత అది ఆకారం ఉండాలి. దీర్ఘాకారం. అదే సార్వధాతుకము అపిత్ అయి ఉండాలి. సో అది గిత్వత్ అవుతుంది కాబట్టి అతోంగిత అనే సూత్రం చేత ఆతోంగిత. ఆతోంగిత అది ఓకేనా? ఆ స్థానంలో ఈ ఆదేశం అవుతుంది. కానీ దానికి నిమిత్తం ఏమిటంటే అదంతమైన అంగం ఉండటం. అది ఓకేనా? అవును. సో యా, ఇప్పుడు మనకి ఈ యు వచ్చింది. ఈ యు వచ్చిన తర్వాత మళ్ళీ యకారానికి లోపం కావాలా కావద్దా ఎవరు డిసైడ్ చేస్తారు? వాళ్ళు డిసైడ్ చేస్తుంది. మరి వాళ్ళు ఉందా లేదా మనం చూసుకోవాలి. అవునా? ఉందా మరి? ఉంది కదా, థా అనేది వాళ్ళు కాబట్టి యకారానికి లోపము. ఆ ఈ ఉంటే ఏమవుతుంది? ఆద్గుణః. ఆద్గుణఃనా? ఏమైంది? అది ఏ అయ్యింది. అవును, ఆద్గుణ. సో ఏ అయిపోయి ఏమైపోయింది? కువే అయ్యింది. కువే హాం. ఓకేనా? కువేథాం. అర్థమైంది అందరికి? అవును. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను. ఇప్పుడు ఆథాం. అవునా? ఆథాం ప్రత్యయం మనకి. సో దీంట్లో మార్పు ఏమీ లేదు. లేనప్పుడు ఇంకా ఆకి ఏమొచ్చింది? ఈ యు ఆదేశం వచ్చింది. అవునా? ఇక్కడ అంతంగం ఉంది కాబట్టి కువా. ఇక్కడ మనకి ఏంటి శబ్దం ఇక్కడ ఉన్నది? కువా. అవునా? సో కువాలో అకారం ఉంది, ఈ అకారం ఇక్కడ పెట్టినాము. సో ఇప్పుడు ఏంటిది? ఈ యు వచ్చింది. ఈ వచ్చిన తర్వాత ఇక్కడ వల్ ప్రత్యాహారం ఉంది కాబట్టి ఈ అకారానికి లోపము. ఈ ఈ కలిపితే ఏమైంది? ఏ అయింది. సో ఇప్పుడు కువ్వు ఏ కలిపితే ఏమైంది? కువే. కువేకి ఇప్పుడు ఇదంతా పోయింది. ఇంకేం మిగిలింది? థామ్ మిగిలింది. థామ్ కలపండి. కువేథాం. మనం చేస్తుంది ఏ లకారము?
లంగులకారం. లంగులకారం లంగలకారం కాబట్టి ఏమొస్తుంది అకువేథాం ఏంటి అకువేతాం అకువేథాం అకువేతాం అకువేథాం 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 ఏం చెప్పాలి ఆకువేతం. అకువేతాం ఆ, ఆకువేతం. ఓకేనా అదండి ఉత్తమం నువ్వు ఉంది నువ్వు అనేది ఏంటి నువ్వా వస్తుంది నువ్వు ఉంటే నువ్వా. ఇప్పుడు మనకి ఏం అను- చేస్తున్నాం మనము తస్సు చేస్తున్నాం నువ్వ తహ. మ్మ్. తస్సు ఎందుకంటే తస్సు కదా ఇప్పుడు చేయాల్సింది. అమ్మా ఆథాం ఆథాం ఎక్కడ వస్తుంది త ఆథాం ఝ ప్రథమ పురుషనే ఉంటుంది ఇంకా. తాథాం చ తిప్పు తస్సు ఇప్పుడు ఇది పరస్మైపది కాబట్టి తిప్పు తస్సు తస్సుకి ఏం చెప్తారు సహా చెప్తాం. ఎందుకు చెప్తారు తహా చెప్తారు ఏం చేస్తున్నారు మీరు లకారం అదే ఇదేమిటో లంగ్ కదా మరి. లంగులకారం కదా కాబట్టి ఏం రావాలి అది గిత్ అవును. గిత్వత్ అవుతుంది అరే ఆగండి ఫస్ట్ చెప్పండి గిత్తు లకారం ఇది గిత్తు లకారానికి ఏముంది నువ్వు కదా తాం తం తామహ. తస్సుకి ఏం రావాలి ఇప్పుడు ఇంతవరకు సం రాలేదు తామ కదా తాము ఉత్తమం సో తాము వచ్చేసి ఏమైంది అది అనువతం. అనువతాం ఉత్తమం. అనుమతం అనువతాం వచ్చింది నెక్స్ట్ ది అనువన్. అధువతాం షు అధువతం. షు అసువతం. అసువతాం సూపర్ అమ్మా అసువతం. అసువతాం ఉత్తమం ఇప్పుడు తస్ అయిపోయింది హ తిప్పు తస్ థ కాదు తిప్పు తస్ జీ కదా జీ జీకి ఏమొస్తుందండి జీకి అంతు కదా. అంతే. అంతి జీకి అంతి. అంతి అది తర్వాత ఏంటి? ఇప్పుడు గిత్తులకారం కాబట్టి ఏం కావాలి గిత్తు గిత్తు కాబట్టి తు వస్తుందమ్మా. ఇతశ్చ అదే అంత్ అంత అంత అయింది ఓకేనా అంత్ ఇప్పుడు జీ చేస్తున్నాము అంత వచ్చింది దానికి ఇప్పుడు చెప్పండి ఇక అరియంత్. అరియంత్ పి అపియంత్. అపియంత్ అడియంత్. ఓకే అష్యంత్. యాక్చువల్ గా ఆగండి ఇక్కడ మనకి తు వరకు ఇంతవరకు ఆగొద్దు ఇక్కడ చూడండి ఇదేంటి సంయోగం సంయోగాంతస్య లోపః అవునా అవునమ్మా. రెండు సంయోగంలో ఉన్నది హల్లులు ఉన్నప్పుడు చివరి హల్లు లోపిస్తుంది. లోపిస్తుంది సో కాబట్టి ఏం మిగిలింది అన్ అరియన్ అరియన్. సూపర్ అవునవును. అరియన్ తర్వాత ఇప్పుడు అపియన్. కవిత నాకు ఇక్కడ అర్థం అవ్వలేదు కవిత ఒక నిమిషం. రెండు అచ్చులు ఉన్నాయన్నారు. రెండు అచ్చులు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అంతులో హల్లులండి రెండు హల్లు. సంయోగాంతస్య లోపః సంయోగం సంయోగాంతస్య లోపః. అందులో రెండు అన్నే సారీ మిగులుతుంది. హల్లులు ఓకే రెండు హల్లులు ఇప్పుడు అర్థమైందండి. థ్యాంక్ యూ. అచ్చు అంటే తప్పు చెప్పినాను హల్లు అన్నమాట ఓకేనా అంటే మీరు చెప్పింది కరెక్ట్ గా వింటున్నాం కదా అది ఒప్పుకుంటారు కదా. అదే కదా సూపర్ అందుకే మరి అంత ఏంటి అట్లా మంచిగా కాన్సన్ట్రేషన్ తో వింటున్నారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఓకే థ్యాంక్ యూ. అంత్ ఓకే అంతలో ఇక్కడ అది సంయోగాంతస్య లోపః సంయోగం ఎప్పుడైతుంది అచ్చులు లేనప్పుడే సంయోగం జరుగుతుంది అవునా వాటి అవును. రెండింటి మధ్య సంయోగం హలోంతరాః సంయోగః. హలోనంతరాః సంయోగః వెరీ గుడ్ వెరీ గుడ్. అఖిల్ వారు సూపర్ గా చెప్తున్నారు. ఓకే ఇవి అలోనంతరాః హలోనంతరాః అమ్మ అల్లు అలోనంతరాః. బాగాదు ఆగండి హలోనంతరాః హకారం. హలోనంతరాః. హకారం ఆది అని రావాలమ్మా. అచ్చు ఆది కాదు హకారం. హలోనంతరాః హల్లులు అంతలో ఉన్నాయి కాబట్టి సంయోగం అవుతాయి రెండు. అంతే ఆఖరి అచ్చు ఆది ఆఖరి అచ్చు నుంచి ఆదితో కదా వస్తుంది. అది కదా హలోనంతరాః అంటే ఏం చెప్తుంది అది ఈ హల్లుల మధ్య
ఈ హల్లుల మధ్య అంతరము అంతరం లేకపోతే ఏమంతరము అది లేకపోతే అది అచ్చుల అంతరం తేడా అంతరం అంటే తేడా ఆ, ఉమ్, అచ్చుల gap. యొక్క విధి లేకపోతే ఉమ్. అది ఓకే హలోనంతరాహ సంయోగ ఉత్తమం సూపర్ అర్థమైంది కదా మీరు మొదలు చెప్పగానే అర్థమైంది ఎందుకంటే నకారంకి అచ్చు ఉంటే నత అవుతుంది కదా అప్పుడు నత్త అవుతుంది అప్పుడు మీకు అది కుదరదు కదా కుదరదు అదండి సంయోగం జరగాలి సంయోగం అంటే ఏంటి వాటి మధ్యలో అచ్చులు లేకపోవడం లేకపోవడం మధ్య రెండింటికి అచ్చులు లేవు నువ్వులో కూడా లేదు తూలో కూడా లేదు కాబట్టి అది హాలోనంతర సంయోగం కరెక్ట్ ఓకే ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ పి పి అయితే పిఎన్ అపియన్ అపియన్ సారీ అపియన్ అపియన్ అదియన్ అధీనం అక్షయన్ అక్షియన్ ఓకే వెరీ గుడ్ గు ఆగండి ఇక్కడ గు బ్రేక్ గు అగువన్ 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 ధృ ధృ అధువన్ అధ్రువన్ అధువన్ కుంగుకి ఆగండి ఇక్కడ సో బ్రేక్ మళ్ళీ మళ్ళీ బ్రేక్ కుంగుకి ఏం కావాలమ్మా కుంగుకి అక్కు అక్కువే ఆతాం అక్కడ ఆగండి త ఆతాం ఝ ప్రత్యయం ఏంటిది తాతం జ ఆతాం జ జా సో అంత ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంత అంతే అంతా వచ్చింది ఎందుకు వస్తుందండి అంతా అంత ఇంతవరకు ఆగండి ఓకే జ అంటే అంతా అంత వచ్చిన సారీ తర్వాత సారీ అంతా వచ్చిన తర్వాత దీనికి టీ భాగానికి ఏకారం చెయ్యాలా వద్దా అని డిసైడ్ చేసేది లకారం మనం చేసే లకారం ఏంటి లంగ్ లంగ్ లకారం సో మనకి అప్పుడు గిత్ అయితేనే అది గిత్ అయితేనే అది ఇది గిత్ గిత్ కాబట్టి ఇలా ఓకే సో ఇప్పుడు రాదు. అంతా వచ్చిందండి ఇప్పుడు మనకి సంయోగం కనిపిస్తుందా సమయం కనిపిస్తుంది కనిపిస్తాను కనిపిస్తుందా ఆ. ఎక్కడ ఎందుకంటే ఉంది? తాళం లేదు, అచ్చు ఉంది కదా సంయోగం తాళం లేదు. అచ్చు ఉంది కదా. చివర్లో ఆ, వచ్చింది అది సంయోగం అంటామా లేదు, అచ్చుల లేదు. ప్రమేయం అచ్చుల ప్రమేయం లేకపోతేనే తక్కువ దాన్ని సంయోగం. సంయోగం అంటాం అవును అవును ఇప్పుడు అందులో అచ్చు ఉందా లేదా లేదు లేదు అని తప్పు ఉంది. చెప్పానండి మొదట అది సంయోగం లేదు కాదండి ఒక్క నిమిషం ఆగండి ఇంత ఇంత అంటే అచ్చు లేదా ఉందా చివరి ఉంది, ఉంది. అచ్చు ఉంది కదా చివర అంతా అంటే ఉందమ్మా అచ్చు ఉంది. చివర అచ్చుంది అచ్చు ఉంది సో ఇప్పుడు దీన్ని ఏమంటాం సంయోగం అంటామా అనమా అనము. అనము కాబట్టి ఆ సూత్రం పనిచేస్తుందా పనిచేయదా పని చేయదు పనిచేయదు. పనిచేయదు కాబట్టి ఏముంటది అంతా అలాగే ఉంటుందా ఉండదా ఉంటుంది ఉంటుంది సో ఇప్పుడు మనకి రూపం ఏమొస్తుంది ఇప్పుడు అక్కువంత అతో అక్కువంత. పని చెయ్యాలి అక్కువంత తక్కువ అంత. రావాలి అక్కువంత అర్థమైందా అర్థమైందండి ఓకే సూపర్ అతో గుణ పనిచేస్తుంది కదమ్మా ఏమతో గుణే ఇక్కడ అక్కువ వచ్చింది కదా అక్కువ అంత అతో గునే పనిచేస్తుంది చేసేమైంది అది పరరూపం ఏకాదేశమై అక్కువంత అయింది అంతే సూపర్ కానీ ఇక్కడ పరరూపం ఏకాదశి అవడానికి వా ఏది అకు అంతా వంత అయింది అంతే కదా కాదు కాదు అచ్చా ఊ అనే కాదండి ఉవ్వు ఇప్పుడు ఆదేశం అయింది ఇక్కడ ఒక్క ఉవ్వు నిమిషం వచ్చింది ఆగండి కదండి. అమ్మా ఇక్కడ ఆ. కువ్వు వస్తుంది కదా మనకి ఆ, ఇప్పుడు అవును. ఉవ్వంగి వచ్చి కువ్వు అయింది తర్వాత అవును. అకారం ఏం చేస్తున్నారు ఈ అకారం ఉందా లేదా ఉంది అందుకని కువా అయ్యింది ఓకే కువా తర్వాత అంతా వచ్చింది మనకి ఓ కరెక్ట్ సారీ ఇక్కడ ఆ ఉంది ఓకే. ఇక్కడ ఆ ఉంది లేదు రెండింటిని- కవిత సారీ యు ఆర్ రైట్ నేను ఎందుకంటే ఆ ఊ చూడకంటే ఈ చూసుకొని మళ్ళీ కూర్చున్నాను సారీ ఓకే అదే ఓకే అయితే వినండి అందరికీ కూడా అర్థమవుతుంది వేరే వాళ్ళకి ఇక్కడ ఏమంటున్నాం అనేది ఇక్కడ ఆ ఉంది ఇక్కడ ఆ ఉంది అక్కహ సవర్ణ దీర్ఘ చెయ్యాలా ఏం చేయాలి అకసవర్ణ దీర్ఘ అతోగుణే రాదు చేయాలి. అన్నారు చేయాలా రాదు ఎందుకు ఎందుకంటే ఈ రాదు? ఆకారము ధాతువులో ఉంది కాబట్టి అట్లా కాదు ఉమ్. ఇది అది శవ- పదార్థం ఇది లేదు ఆ, కాబట్టి పదాంతంలో లేదు అకారం ఒక ఓకే. ఆగండి ఇది పదమా కాదు కాదు కువా అనేది పదం కాదు ఎప్పుడు పదం అవుతుంది అంతా కలిస్తేనే పదం అయింది అవునా ఓకే ఓకే. సో కాబట్టి అది పదం కాదు అతోగుణే అతోగుణే అతోగునే అర్థమైందా ఓకే నెక్స్ట్ ఇంకేముంది అయిపోయింది మొత్తం రూపాయలని చెప్పేసాం మొత్తం రూపాయలు యా. చెప్పేసాం మధ్యం పురుషులు చెప్పండి సిప్ ఏం రావాలి సిప్ ఉమ్. సిప్ అమ్మా దీని వరకు ఇది గేమ్ ఆడొచ్చు కదా అవునా టైం కూడా సరిపోతుంది సో ఓకే మధ్యం పురుష రేపు చూసుకుందాం యా
గే రే ఏమేం ధాతువులు? రియా పియా అవి. అవన్నీ పెడదాం. ఉమ్. ఈరోజు కొంచెం క్లిష్టంగా ఉంటది. రే, ఆ, ధి, ఇంకా పి, ధాతుల పేర్లు చెప్పాలి. ఛీ. గి గి రీ రే, ధీ ధి ఛీ. ఉందా? ధి లేదు కదా? గి ఉంది. ది ధీ ఉంది కదా. ఉందమ్మా. ఉందా? ఉంది. ఉంది. గి గి ఉంది. ది ఉంది. ఏమేమి? గి పి ఛీ ఆ, గు ఈ కు. కారం వరకు ని పెట్టేయండి అమ్మా. ని 4 ని అవుతాయి. సి ని ఆ 4 పెట్టండి సరిపోతుంది. రీ ధి, ధీ ఛీ. ఇంకా రీ ధీ ఛీ ఛీ. ఛీ ఛీ అండి. కాచ. అంతే. ఓకే. గతవు అవునా? అవునండి. దీనికి తులనార్థంలో ఏమేమి ఇచ్చాడు? మనం దాంట్లోనే ఉంది. అన్ని యాడ్ చేయడానికి లేదు. పి ఉంది. క్షి ఉంది తులనార్థంలో. రి పి క్షి. సో మనం ధాతువులు మల్టిపుల్ ధాతువుల్ని చేసుకోవడానికి లేదా? లేనట్టుంది. దేనికి దానికి తీసుకుందామమ్మా సరిపోతుంది. సరేలే. యా ఉమ్. అభ్యాస. ఓకే, చెప్పండి. సో ఇక్కడ మనకి రియసి. మధ్యం పురుష అసమీచీనం ఏకవచనం. అసమీచీనం వా సూచయత. సూచయత సూచయత అనే దేంట్లో వస్తుంది? ఆత్మనే పదం. మధ్యమ పురుష బహువచనం. మధ్యమ బహువచనం. పురుష. ఓకే, చెప్పండి. రియసి రియసి. మధ్యం పురుష ఏకవచనం. రైట్. రైట్ ఆన్సర్. తర్వాత రియథ మధ్యమ మధ్య పురుష పురుష బహువచనం. బహువచనం. రైట్ రైట్. ఆన్సర్. ఓకే. రియతి రియత ఇది ప్రథమ పురుష బహువచనం. ఉత్తమ పురుష బహువచనం. రైట్ రైటా తప్ప? తప్పు. ఏది? తప్పు. రైట్. తప్పండి. రియంతి. రియసి కదా. రియసి ఉత్తమ పురుష ద్వివచనం. తప్పు. రియతి ప్రథమ పురుష ఏకవచనం. కరెక్టే. తప్పండి. ఇది తప్పు. ఓకే. ఉమ్. రియతి ప్రథమ పురుష ఏకవచనం. కరెక్ట్. రైట్. ఓకే, ఉత్తరం అందరూ కరెక్ట్. సూపర్. అందరూ ఓకే, నెక్స్ట్ నూతన ప్రశ్న. అందుకే ఇది లైక్ చేసేది. అందరు కరెక్ట్ అవుతారు. రియథః ఏంటది? రియతః మధ్యం పురుష మధ్యం పురుష ద్వివచనం. ద్వివచనము. మధ్య ద్వివచనం. ద్వివచనం ఎక్కడుందండి? అంతే. ద్వివచనం. రెండోది అంతే. రియంతి రియంతి. ప్రథమ పురుష బహువచనం. బహువచనం. సూపర్. ఇది ఉత్తమ పురుష బహువచనం. ఉత్తమ పురుష బహువచనం. ప్రథమ పురుష బహువచనం. ఏకవచనం. ఏకవచనం. రియతి మధ్య పురుష ఏకవచనం. అన్ని ఆన్సర్లు సత్యవతి గారు చెప్పేస్తున్నారు. అదే కదా. మరి మేము అక్కర్లేదు. ఆవిడని చెప్పేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నేను అడుగుతానులే. అవునండి. ఆవిడ నేను హుషారుగా ఉండడం మాకు కావాల్సింది. అంతేలే. ఓకే, ధాతు రూపం స్మరత. ఓకే, ధాతు రూపంలో చెప్పాలి. ఇక్కడ మనకి ఏమిచ్చారంటే ఇక్కడ మధ్యమ పురుష ద్వివచనం చెప్పాలి మీరు. మధ్యం పురుష ద్వివచన రూపం ఏంటి? రిగతవ్ అనే ధాతువుకి తుదాది గణములో మధ్యం పురుష ద్వివచనం ఎలా వస్తుంది? అందరూ చెప్పేస్తున్నారు. మీరు అడగండి, ఎవరో ఒకళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అవునండి, మీరు అడగండి. పేరు చెప్పండి. అయిపోయింది చెప్పేసారు. చెప్పేసారా? ఓకే. సామ్రాజ్యంగా మీరు తా అంటున్నారు. తహా చెప్పకపోతే మీకు మార్క్. నేను ఎప్పుడు చెప్పాను అసలు? అసలు చెప్పలేదుగా. సరే, సో మనము యాక్చువల్ గా దీంట్లో ఏంటి ఇది మార్చాలి కదా, మనం లంగులకరంకి మార్చనే లేదు. మనం లంగ్ చేయట్లేదు కదా. లంగ్లకు మార్చండి. ఇప్పుడైనా మార్చొచ్చుగా.
అది మార్చచ్చు. లాంగ్వేజ్ వేసేటప్పుడు ఎవరు చెప్పలేరు కొంచెం. ఎందుకు అభ్యాస. సో ఇక్కడ మనకి అదేంటి రెండు నిమిషాలు ఉంది. అరే ఇంకా మార్చడానికి లేదా ఏంటి? రేపు చెప్పుకుందాంలేమ్మా. యా 2 నిమిషాలు అవ్వదు. అంతే. శాంతి మంత్రం చెప్పేద్దాం. శాంతి యా. మంత్రం. యా ఉమ్. చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. అండి.